ఓకే. ఇకపోతే పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ అవ్వడం కావచ్చు, ఈ మొత్తం విషయాలు కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగి ఉండొచ్చు, ఏం మాట్లాడుకుని ఉండొచ్చు, పవన్కి ఏదైనా బాధ్యతలు అప్పగించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఏం చెప్తారు, అసలు ఏం జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించి ఏం జరుగుతోంది? చూడండి, మనం గత వారం రోజుల నుంచి పవన్ మానియా గురించి, పవనిజం గురించి చాలా విషయాలు చెప్పాం. ఎవరికీ తెలియనటువంటి రహస్య విషయాలను సైతం ప్రజల ముందు ఉంచాం. ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా బ్రేక్ చేయనటువంటి విషయాన్ని 360 న్యూస్ ఛానల్ బ్రేక్ చేసింది. సో ఈరోజు కూడా బ్రేక్ చేయబట్టిన అంశం ఏంటంటే, మోదీ గారు, పవన్ ఇద్దరు కూడా కూర్చొని, కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, మోదీ పిలిచినప్పటికి వచ్చినప్పటికీ మిగతా కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత తనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులను శాంక్షన్ చేయించుకునే పనులు ఉన్నారు. నిన్న సాయంత్రం మీరు ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించండి. ఉపరాష్ట్రపతి మన పవన్ కళ్యాణ్ పిలిచి పవన్ కళ్యాణ్కు పార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని, డిన్నర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు పోతున్నారు, మంత్రులు పోతున్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పోతున్నారు. ఎవరికి ఉపరాష్ట్రపతి పిలిచి విందు ఇచ్చినటువంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు ఇప్పటివరకు. కేవలం పవన్ కళ్యాణ్కి ఎందుకు జరిగింది అంటే, దీని వెనుక ఒక పెద్ద యంత్రము, మంత్రము ఉందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, బీజేపీకి కావాల్సింది ఈ దేశంలో పట్టు కావాలి. ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి పట్టు ఉన్నటువంటి దేశంలో ఇంకా పట్టును సాధించాలి, ఈ దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక్క నిమిషం, మనతో పాటు మన శ్రీనివాస్ కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నాడు, గుంటూరు ప్రతినిధి. ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. అసలు మొత్తంగా పవన్ని అక్కడ వెళ్ళిన తర్వాత మోదీ స్వయంగా కలవడం కావచ్చు, ఉపరాష్ట్రపతి విందివ్వడం కావచ్చు, మంత్రులు స్వయంగా సత్కారం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పవన్ని ఖచ్చితంగా అటు బీజేపీ పెద్దలు కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఒక పెద్దపీట వేయబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. అసలు మోదీకి పవన్కి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా ఉంది శ్రీనివాస్? పవన్ కళ్యాణ్ ఏ రోజైతే ఢిల్లీ వెళ్ళారో, రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 సంవత్సరం వరకు వైసీపీ ప్రభుత్వం పాలించింది. ఆ ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. ఆ 2 సంవత్సరాలు వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పైపైన ఆర్భాటంగా ఏదో ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులని రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అక్కడ మసిపూసి మారేడుకాయ చేశారు. తర్వాత కేంద్రం బృందం, ప్రతి శాఖకు సంబంధించిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ఆ వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ విధంగా ఉపయోగిస్తుంది ఏంటని వారు పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి 2021 సంవత్సరం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ గురించి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ నుంచి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సార్లు ఢిల్లీ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రిప్ లో వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పలు బకాయిల గురించి, 2020 నుంచి బకాయిల గురించి వివరించారు. ఆమె మా తరపు నుంచి రావాల్సిన ప్రతి బకాయిని చెల్లిస్తాము, కాకపోతే కొంచెం అన్ని ఫైల్స్ అన్ని పరిశీలించాలని చెప్పారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిసి గతంలో 2021 సంవత్సరంలో అప్పుడు జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం సంబంధించి నిధులు కొంత పెండింగ్ ఉంది. ఆ నిధులను విడుదల చేస్తే అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి సిసి రోడ్డు గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లు కూడా మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. శ్రీనివాస్, ఇక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వెళ్ళడము, అక్కడ కేంద్ర మంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకోవడం ఓకే, అది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియే. కానీ మోదీ పవన్ మధ్యలో జరిగినటువంటి అసలు భేటీకి ముఖ్య కారణం ఏంటి, ఆ భేటీ యొక్క లక్ష్యం ఏంటి అన్నటువంటి విషయం ఏంటి? పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత, మంత్రులు కలిసిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గాని 2014-19 సంవత్సరంలో, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని ఎన్నో పర్యాలు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే తక్కువనే. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళిన వెంటనే ఇలా వచ్చానని కోరిక అడిగిన వెంటనే స్వయంగా మోడీ కలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో పెద్దపీట వేస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవి కాకుండా రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి వర్గాలు కూడా బీజేపీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే చెప్తున్నారో అసలు ఏం జరుగుతుందో అక్కడ పవన్కు ఉన్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి కొనసాగించండి. అసలు ఈరోజు జరిగినటువంటి భేటీలో ఈ రాష్ట్రానికి నిధులు అనేటువంటిది సహజ ప్రక్రియ. మంత్రులు వెళ్తుంటారు, రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు, ఆ నిధులు వెనుకో ముందు వస్తుంటాయి. ఇంకోటి, ఇది బీజేపీ పాలిత ప్రాంతాల్లో త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అసలు ఈరోజు జరిగినటువంటి మీటింగ్ యొక్క లక్ష్యం ఏంటి, మీటింగ్ యొక్క టార్గెట్ ఏంటి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మీటింగ్ టార్గెట్, అక్కడ మీటింగ్ జరుగుతుందో లేదో చెన్నైలో మాత్రం వెరీ ఇమ్మీడియట్గా చర్చ ప్రారంభమైంది. చెన్నైలో, తమిళనాడు రాష్ట్రంలో చర్చ ప్రారంభమైంది. ఏమని చర్చ ప్రారంభమైందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచేందుకు అక్కడ బీజేపీ పార్టీ వెరీ ఇమ్మీడియట్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. అక్కడ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికలకు రాబోతున్నాడు, పవనిజం ఇక్కడ తన సత్తాను చాటబోతున్నటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది అక్కడ. అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ లేకపోతే అక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఇది వచ్చేటువంటి అవకాశమే లేదు. అంటే మొట్టమొదటి సిగ్నల్. అసలు లోపల జరిగినటువంటి చర్చలు వాస్తవంగా ఎవరికి లీక్ కాలేదు, కానీ ఎక్కడో ఒక చోటు నుంచి చిన్న లీకేజ్ మాత్రం వచ్చింది. ఆ లీకేజ్ సోర్స్ని ఇప్పుడు చెప్పకూడదు. సో ఆ లీకేజ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపల చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సమాచారం ఇక్కడికి ఢిల్లీకి చేరవేసిన తర్వాత అప్పుడు అసలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ అసలు ప్రక్రియ ఏంటి, తనకి ఇమ్మీడియట్గా ఒక పదవిని ఇచ్చేటువంటిది ఆలోచన. ఆ పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల లోపల, అంటే కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన 6 నెలల లోపల ఎక్కడి నుంచో ఒక చోట నుంచి ఎన్నికను చేసుకొని తీసుకోవాలి. అది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. 6 మంత్స్ టైం ఉంటుంది. ఆ 6 మంత్స్ లోపల చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన యొక్క మొత్తం టీం అంతా కూడా చూసుకుంటుంది. ఇక్కడ తన భుజాల మీద పెట్టినటువంటిది ఏంటంటే, తమిళనాడులో నాకు ఖచ్చితంగా బీజేపీ కూటమి గెలవాలనేటువంటి ప్రాధాన్యతను తన భుజస్కంధాలపై, పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై పెట్టాడన్నటువంటి విషయం ఈరోజు లీక్ అయింది ఢిల్లీ నుంచి. సో అందుకే తను కూడా చాలా సంతోషంగా, ఛాలెంజ్గా ఈ విషయాన్ని స్వీకరించి ఒక్క మాట చెప్పాడట, ఇది ఖచ్చితంగా సాధ్యమే, నేను చేసి తీరుతాను. ఎందుకు అంటే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సాధ్యాలను ఒకసారి పరిశీలిస్తే అక్కడ నటుల మానియా ఉంటుంది. అవును, ఇది సహజంగా అందరూ ఒప్పుకునేటువంటి విషయమే. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాలు మారుతున్నవి, రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి క్రమంలో మరి డిఎంకే అక్కడ పరిపాలన కొనసాగించింది. డిఎంకే పరిపాలనలో ఫ్రీ బీస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు దానికి ఇంట్రెస్ట్ అయ్యి అక్కడ పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టారు. కానీ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం కూడా హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి జరుగుతున్నటువంటి చర్చల్లో అక్కడ కంప్లీట్గా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నటువంటి విషయాల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ఆ సనాతన ధర్మానికి ఎవరైతే వ్యతిరేకులో, నువ్వు తమిళనాడుకు సంబంధించినటువంటి విషయాలన్నిట్లలో మీరు భాష మాట్లాడకపోవచ్చు, అక్కడ తమిళ భాషనే ఎంచుకోవాలనుకోవచ్చు, తమిళ మీడియమే చదువుకోవాలని, అది ఎవరూ కాదనరు. అక్కడ విషయాలన్నిట్లలో యాక్సెప్ట్ చేస్తారు. కానీ సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఆచరణాత్మకమైనటువంటి ధర్మము. ఈ ఆచరణాత్మకమైనటువంటి ధర్మంలో మళ్ళీ ఎందుకు కొత్త పోరాటాలు ఎందుకు?
కొత్త ఆలోచనలు, కొత్త ఆచరణలు ఎందుకు? ఒకవేళ నిజంగా ఈ ఆచరణలు, ఆ సాంప్రదాయాలు లేకపోతే మన మధ్యలో ఉండేటువంటిది ఆధిపత్య పోరు మాత్రమే. ఈ ఆధిపత్య పోరుతో ఏమిటో ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకే సనాతన ధర్మము ఇది ఇప్పుడు పుట్టింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ ఆచారం ద్వారా అందరూ కూడా రక్షింపబడ్డారు, అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు శ్రేయస్సును చూసుకున్నారు. ఆ ఆచారాన్ని కాదని ఎప్పుడైతే ఉదయ్ స్టాలిన్ అక్కడ చర్చ స్టార్ట్ చేశాడో, అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈ విషయంలో కొంత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత చూపించారు. యాంటీ ఇన్కంపెన్సీ అనేటువంటి విషయం అక్కడ ప్రారంభమైంది. ఓకే, అది ప్రారంభమైన తర్వాత ఇదంతా గమనిస్తున్నటువంటి నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయనుకున్న విషయంలో 240 వచ్చాయంటే ఇక్కడ నార్త్ ఇండియాలో తన యొక్క మానియా, తన యొక్క హవా తగ్గుతుందన్న విషయాన్ని గమనించినటువంటి వ్యక్తి సౌత్ ఇండియాలో ఎవరికి ఉంది మానియా, ఎవరికి మరి పవర్ ఉందన్నటువంటి విషయాన్ని అంచనా వేసి పవన్ కళ్యాణ్ని తను దగ్గరికి తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఒక ఎగ్జాంపుల్గా, ఒక సర్వే ఎగ్జాంపుల్ లాగా చూశాడు అసలు సక్సెస్ అవుతాడా కాదా. సో అక్కడ సక్సెస్ అయ్యేటువంటి విషయాన్ని గమనించాడు. తమిళనాడులో దాదాపుగా అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఒక 50 to 60% తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ రాష్ట్ర జనాభాలో 50 to 60% తెలుగు వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కల్చర్ కావచ్చు, తమిళనాడు కల్చర్ కావచ్చు, కొంచెం నటీనటులు అంటే కొంత ఇష్టత ఉంటుంది వీళ్ళకి. సో అంటే వీళ్ళ ఆలోచన సరళి, ఈ రెండు రాష్ట్రాల యొక్క ఆలోచన సరళి అత్యంత దగ్గరగా ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ పవన్ కళ్యాణ్ దించినట్లయితే ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందని ఆలోచించాడు. దానికి సంబంధించినటువంటి సర్వేలు కూడా ప్రధానమంత్రి గారు చేయించుకొని తెచ్చుకొని తన టేబుల్ ముందు పెట్టుకొని ఈరోజు జరిపినటువంటి చర్చలో ఆ సర్వేల విషయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చాయి. అంటే ఏది చేసినా ప్రధానమంత్రి మోదీ గారు ఒక ప్రణాళిక ప్రకారం, ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తూ తదనుగుణంగా మరి ఆలోచన చేస్తూ ముందుకెళ్తారు. రైట్. అంటే ఒక పక్కా ప్రణాళికతోనే ప్రతి అంశాన్ని ఆలోచించి సునిశ్చితంగా దాన్ని సక్సెస్ చేసేటువంటి బాధ్యత ఆయన తీసుకొని ఈయనకు అప్పచెప్పాడు. ఒక 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తమిళనాడును వెళ్ళబోతున్నాడు. అక్కడ అన్ని విషయాలు సేకరించుకొని అన్ని చర్చలు జరుపుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చినాక వెరీ ఇమ్మీడియట్గా మరి మోదీ గారు ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే మళ్ళీ తమిళనాడులో పవనిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, చక్కగా చెప్పారు. ఈ టాపిక్ అసలు క్లియర్గా అర్థమయ్యేలా